జనగామ జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఇద్దరు పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు తమిళనాడుకు చెందిన సెల్వరాజు భాగ్యలక్ష్మి దంపతులుగా స్థానికులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జనగామ జిల్లా కేంద్రంలో ఇద్దరు దంపతులు పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, భార్యాభర్తలు ఇద్దరు పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? దారుణం చూసుకున్న జిల్లా కేంద్రంలో యువర్స్ కాలనీలో రాత్రి అర్ధరాత్రిని భర్త భార్యలు ఏదో వివాద కుటుంబ సభ్యుల కలహాలతో ఏదో పెట్రోల్ పోసుకుని సదీవ దానం చేసుకున్న పరిస్థితి, దారుణం చోటు చేసుకున్న పరిస్థితి. లేకపోతే గత 6 నెలల నుంచి వాళ్ళ ఇంట్లో అధిక సమస్యలు కావచ్చు, ఇతరత్ర ఆర్థిక కార్యకలాపాలతో ఇతర ఇబ్బంది అవుతుందని చెప్పేసి భార్య భర్తల మధ్య కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారు సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి. మృతులు తమిళనాడు చెందిన సెలవరాజుగా భాగ్యలక్ష్మిగా గుర్తించారు. వాళ్ళు బతుకుదెరువు కోసం చాలా ఏళ్ల కాలం నుంచి జనగాంలో సెటిల్ అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలతోటే వాళ్ళు ఇలాంటి దారుణంగా ఒడిగట్టారని చెప్పి తెలుస్తున్న పరిస్థితి. దీనిపై మరి పోలీసు అయితే కేసు నమోదు చేశారు. మరింత సమాచారం ఇంకా తెలియాల్సింది. నిజంగానే కుటుంబ కలహాలే ఉన్నాయి, ఇతర కార్యకలాపాలు ఇంకా వేరే కారణాలు అని చెప్పేసి ఇంకా కొంత సమాచారం అయితే తెలియాల్సింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.